ప్లీజ్ ప్లీజ్ సబ్జెక్ట్ రిలేటెడ్. లక్ష్మి గారు మీరే సబ్జెక్ట్కి సంబంధించి. అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఏవైతే గ్రామ పంచాయతీలో ఆదివాసీ గుడెలు, ఆదివాసీ తాండాలు, వీటిని మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మన ఆదివాసీ గూడెలు కానీ గిరిజన గ్రామాలు కానీ చాలా వెనుకబడి ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ కూడా దాదాపు ఎన్ని సంవత్సరాలు కూడా తరబడి ఉన్న డెవలప్మెంట్ లేని సమస్య కానీ అన్ని సమస్యలకు ఇవాళ కొట్టుమిట్లాడుతున్నారు ఆదివాసులు అధ్యక్ష. కాబట్టి ఈరోజు మన గ్రామ పంచాయతీలు చేయడానికి మరి ఆదివాసీ గుడలకు గ్రామ పంచాయతీలు చేయడానికి మరి ఎప్పటిలోగా మరి గ్రామ పంచాయతీలో నిర్ణయం తీసుకున్నారో మరి మన సంబంధిత మంత్రివర్లను మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. మినిస్టర్ గారు రిప్లై చేయండి అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష, వివరంగా చెప్తారు, అందరికి సంబంధించింది అందులోనే ఉంటుంది సమాధానం. మినిస్టర్ గారు అధ్యక్ష, ప్రభుత్వము అధికారంలోకి రాగానే ఆనాటి ఉద్యమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ సందర్భంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం 500 జనాభా దాటి ఉన్నటువంటి తండాలను గ్రామ పంచాయతీలు గుర్తించడం కోసం ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి సమగ్రమైనటువంటి సమాచారం తెప్పించడం కోసం అధికారులకు వచ్చినటువంటి తక్షణమే 2014 జూలైలోనే ఆ ఇన్ఫర్మేషన్ తెప్పించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఆ తర్వాత ఇప్పటికీ గ్రామ పంచాయతీలు 630 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎస్టీలకు సంబంధించి. అధ్యక్ష, కొత్తగా తెప్పించినటువంటి ఈ ప్రపోజల్స్ ప్రకారం 1757 గ్రామ పంచాయతీలు తండాలను గ్రామ పంచాయతీ గుర్తించడం కోసం 500 కంటే పైబడినటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. అందులో ఆదిలాబాద్ 224, కరీంనగర్ 47, ఖమ్మం 255, మహబూబ్ నగర్ 267, మెదక్ 161, నల్గొండ 257, నిజామాబాద్ 125, రంగారెడ్డి 117, వరంగల్ 314. ఈ ప్రకారం ఇన్ఫర్మేషన్ కొంత రావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అట్లాగే అధ్యక్ష, జిల్లా కలెక్టర్లకు కూడా నూతనంగా జిల్లాలు కూడా ఏర్పడినాయి కాబట్టి కొత్త జిల్లా కలెక్టర్లకు కూడా సమగ్రమైనటువంటి ప్రణాళికలు రూపొందించమని చెప్పని ఆదేశించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ సందర్భంగా ఒకటి గమనించాల్సిన అధ్యక్ష, రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 243 ఈ ప్రకారం గ్రామ పంచాయతీల పదవీ కాలం పూర్తి అయ్యేంత వరకు చట్టాలని సవరించడం కానీ ఇంకేదో చేయొద్దని చెప్పని కూడా ఆర్టికల్ 243 ఈ ప్రకారం అధ్యక్ష ఒకసారి చదివి వినిపిస్తుంది అధ్యక్ష. ఎవ్రీ పంచాయత్ అన్లెస్ సూనర్ డిజాల్వ్డ్ అండర్ ఎనీ లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ షెల్ కంటిన్యూ ఫర్ 5 years ఫ్రమ్ ది డేట్ అపాయింటెడ్ ఫర్ ఇట్స్ ఫస్ట్ మీటింగ్ అండ్ నో లాంగర్. క్లాస్ 2 ప్రకారం అధ్యక్ష, నో అమెండ్మెంట్ ఆఫ్ ఎనీ లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ షెల్ హ్యావ్ ది ఎఫెక్ట్ ఆఫ్ causing dissolution of a panchayat at any level which is functioning immediately before such amendment, the expiration of its duration specified in clauses 1. అదే ఈ నిబంధన రాజ్యాంగంలో ఉన్న కారణంగా ఎన్నికలు అంటే ఈ టర్మ్ అయిపోయిన తర్వాత చేయాలి కాబట్టి అప్పటిదాకా అవసరమైనటువంటి సమాచారాన్ని మొత్తాన్ని కూడా తెప్పించి సమగ్ర సమాచారం వచ్చిన తర్వాత అంటే ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఈ దిశగా అడుగులు వేస్తా ఉంది అధ్యక్ష. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత సమగ్ర ప్రణాళిక రూపొందించిన తర్వాత చట్టం ప్రకారం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత గిరిజనులకు సంబంధించి ఇప్పుడే కోవా లక్ష్మీ గారు కానీ శంకర్ నాయక్ గారు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. తాగునీటికి సంబంధించి కానీ రోడ్లకు సంబంధించి కానీ ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. గిరిజన తాండాలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తాండాలో 10 ఇళ్లున్నా 10 గుడిసెలున్నా వాటికి కూడా మంచినీటి సౌకర్యం కల్పించాలనే ఆలోచనతో
ఇలా వాటర్ గ్రిడ్ కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. అట్లాగే పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇట్లా రోడ్ల నిర్మాణం కూడా ఇప్పుడు చేపడతాం అధ్యక్ష. అందులో కూడా తాండాలకు ప్రాధాన్యత కల్పించేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. గిరిజనులకు సంబంధించి 12% రిజర్వేషన్కి సంబంధించి కూడా చెల్లప్ప కమిషన్ రిపోర్ట్ రావడం జరిగింది అధ్యక్ష. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. అంటే గిరిజనుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళ బాగోగులకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ వాళ్ళ భవిష్యత్తును గతంలో లేని విధంగా భారతదేశంలోనే ఆదర్శంగా ఉండే విధంగా అన్ని చెప్పినటువంటి ప్రతి మాట నిలబెట్టుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. అట్లాగే ట్రైబల్ సబ్ప్లాన్ అమలు చేయడం కానీ 1/70 అమలు చేయడం కానీ, అట్లాగే గిరిజన ఆదివాసులకు సంబంధించినటువంటి బంజారా భవన్స్ కావచ్చు, ఆదివాసుల భవన నిర్మాణం కానీ, అంటే అన్ని విషయాల్లో కూడా, అట్లాగే ఎడ్యుకేషన్ సంబంధించి గిరిజనకు సంబంధించి కూడా అధ్యక్ష గతంలో ఈ హయ్యర్ స్టడీస్ సంబంధించి ఫారిన్ స్టడీస్ పోవాలంటే 10 లక్షలు ఉన్నదాన్ని 20 లక్షలు విధంగా పెంచడం జరిగింది అధ్యక్ష. అంటే అన్ని రంగాల్లో గిరిజనకు సంబంధించి, గిరిజన తాండాలకు సంబంధించి, ఆదివాసులకు సంబంధించి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చే పద్ధతిలో ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తూ ఉంది. ఇది కళ్యాణ లక్ష్మి అయినా, అట్లాగే ల్యాండ్ పర్చేజ్లు కూడా గిరిజనులకు అవకాశం కల్పించడం జరిగింది అధ్యక్ష. అట్లాగే పెన్షన్స్ కానీ, అట్లాగే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కానీ, గురుకుల స్కూల్స్లో కూడా ఎస్టీలకు ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తున్న అధ్యక్ష. అన్ని విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం గడచిన దశాబ్ద కాలంగా ఎవరు చేయనటువంటి కార్యక్రమాలు ఎస్టీల పట్ల ఈ ప్రభుత్వం అంకిత భావంతో, చిత్తశుద్ధితోటి అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్న అధ్యక్ష. ఈ యొక్క గ్రామ పంచాయతీలను కూడా ఈ టర్ము అయిపోగానే ఈ లోపల ప్రణాళికలు రూపొందించి దాన్ని తప్పనిసరిగా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ఇది అడుగుతూ ఉన్నారు. స్పీకర్ సార్, వాస్తవంగా ఇది ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా రెండో మంత్రివర్గ సమావేశంలో తీర్మానం కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఇప్పటికే కాలయాపన జరిగింది కాబట్టి ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. రెండవది, ప్రభుత్వానికి నేను ఇచ్చే సూచన ఏంటంటే, ఇప్పుడు ఉన్న గ్రామ పంచాయతీలలోనే 467 గ్రామ పంచాయతీలకు ఈ రోజు వరకు రోడ్డు లేదు అధ్యక్ష అధికారికంగా. అంటే ఉన్న గ్రామ పంచాయతీలకు రవాణా సౌకర్యం ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. మనం డబల్ రోడ్లు మండలాల నుంచి జిల్లాకి డబల్ రోడ్ చేస్తున్నాం, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర ఇక్కడికి మనం 4 లేన్ చేస్తున్నాము. ప్రధానంగా పంచాయతీరాజ్ మంత్రి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ తండాలను ఏదైతే 1750 తండాలను గ్రామ పంచాయతీలు ఏవైతే చేయాలనుకుంటున్నారో, ఈ ప్రతిపాదనతో పాటు ఖచ్చితంగా వాళ్లకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఒక ఖమ్మం జిల్లాలోనే ఈ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 34 మంది పాము గరిసి రవాణా సౌకర్యం లేకుండా చచ్చిపోయింది అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వము ఆదిలాబాద్లో ఉండే వాళ్లకు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు హెలికాప్టరు వైద్య సౌకర్యం కల్పిస్తామన్నది. ఈ రోజు వరకు అది కూడా కల్పించలేదు. కాబట్టి ఈ తండాలను తక్షణమే గ్రామ పంచాయతీలు చేసుకుంటూ ఆ గ్రామ పంచాయతీలకు అవసరమైన అన్నిటికీ బీటీ రోడ్లను వేసే విధంగా ప్రణాళికను రచించి వీటిని తక్షణమే అమలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. రాజయ్య గారు అధ్యక్ష, తండాలని గ్రామ పంచాయతీలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు చాలా మంత్రి గారు చెప్పారు, చాలా సంతోషం. మంత్రి గారు చెప్పిన దాంట్లో రహదారులు అన్నారు. ఇప్పుడు మంచినీటి అద్దె చాలా తీవ్రంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గిరిజన గూడాల్లో, గిరిజన తండాల్లో ఉన్నటువంటి స్కీములు పనిచేయట్లేదు. మిషన్ భగీరథ వచ్చేదాకా ఉన్న స్కీములైనా బాగు చేయడానికి తీసుకుంటున్నారు లేదు. ఎందుకంటే వాటర్ ట్యాంకులు ఉన్నటువంటి స్కీమ్స్ మొత్తం పడవబడి ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే ఏ గ్రామాల్లో చూసినా వాళ్ళ 100 గ్రామాల్లో గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్ళ నిధులు లేక, డబ్బులు లేక, పరిపుష్టి లేక ఉన్నటువంటి పరిస్థితులు మంచినీళ్ళ పథకాలు పనిచేయట్లేదు. రహదారులు చాలా ఆధ్వానంగా ఉన్నాయి. బ్రిడ్జిలు కానీ, రోడ్లు కానీ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 275 ఆర్టికల్ గతంలో ఉండేవి. ఎందుకంటే ఇప్పుడు అది లేదు. మొత్తం ట్రైబల్ ఏరియాలో సబ్ ప్లాన్ నిధులు కూడా ఈరోజు ₹1. ఎందుకంటే సబ్ ప్లాన్ చట్టం మనకు ఎస్సీ ఎస్టీలకు వచ్చిన సబ్ ప్లాన్ చట్టం గిరిజన ప్రాంతాల మౌలిక సదుపాయాలు చేయడంలో పూర్తి విఫలమైన అధ్యక్ష. ఎందుకంటే వెంటనే మంచి వ్యర్థ నివారణకి, రహదారుల నిర్మాణానికి, అట్లనే విద్యా వైద్యం నెలకొల్పడానికి కావాల్సినటువంటి డాక్టర్ పోస్టులు కానీ మదన్లాల్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తండాలని గ్రామ పంచాయతీలు చేసే దాంట్లో 500 జనాభా అని చెప్పన్నారు అధ్యక్ష. ఒకవేళ 500 కంటే తక్కువ జనాభా ఉండి దూర ప్రాంతం ఎక్కువగా ఉంటే
దాన్ని క్రైటీరియాగా తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అని చెప్పని మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరుకుంటున్నాను. అదేవిధంగా గడిచిన సారి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అయ్యా పిఎంజిఎస్వై ఉన్నట్టుగా ఎలాగైతే రోడ్ల వ్యవస్థ ఉందో అట్లే సిఎంజిఎస్వై అని గౌరవ ముఖ్యమంత్రి గారి పేరుతోటి మా తండాలకు రోడ్లను ఇవ్వమని చెప్పని కూడా అడగటం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. దయచేసి ఎక్కువ దూరం ఉన్నటువంటి తండాల్లో జనాభాని నిష్పత్తిని ఏమైనా జనాభా 500 కంటే తక్కువ ఉన్నా ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉందా అని చెప్పి తమ ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాను. రేఖా నాయక్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఆజ్ అందరూ మాతృభాషకి విలువిస్తారు అధ్యక్ష. నేను మా భాషలో మాట్లాడాలనుకుంటున్నా, మళ్ళీ తెలుగులో కూడా చెప్తాను అధ్యక్ష. ఎందుకంటే आज हमें न वड़को को तो खाली सीएमएस वड़को ये अगड़ी हमें कोनी कोई मन क्या हमें एक मन क्या जो देखते थे कोनी खाली ఓటర్ లేతాని పచ్చ తాండేమై బెసాడదేతే थे అంటే దాని మీనింగ్ ఏందంటే అధ్యక్ష మాకు కేవలం మనిషిగా గుర్తించారు, గిరిజనులకి మనిషిగా గుర్తించారంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ రోజు మా బిడ్డల్ని అమ్ముకున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. आज तांडेव में छोरी मेदक डिस्ट्रिक्ट में जाओ या नलगुंडा डिस्ट्रिक्ट में जाओ, कुंसी डिस्ट्रिक्ट में जाओ तो हमारे जाते में छोरिये पैदा हो तो कसन पैदा हुई के इनके तानी वेस नाकते थे अध्यक्ष, వేస్ నాకుతే అధ్యక్ష. అంటే స్పీకర్ గారే నవ్వుతే నాకు నవ్వు వస్తుంది కాబట్టి ఆజ్ వేస్ నాకుతే నిజంగా వాస్తవంగా అధ్యక్ష మా గ్రామ పంచాయత్ చేస్తున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి జన్మ జన్మలో మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే మా జీవితాలు మారిపోతున్నాయి. ఈరోజు మమ్మల్ని చీకటి నుంచి వెలుతురులో తీసుకొస్తున్నారు. మా తండాలకు వెళ్ళాలంటే ఆఫీసర్ ఎవరు వెళ్ళరు. మరి వాళ్ళకి కేవలం మండల్ హెడ్ క్వార్టర్లో పిలిచి మీటింగ్లు పెట్టినా ఏదన్నా ప్లాన్లు సబ్ ప్లాన్ కానీ అలాంటివి వస్తే ఒక ఇల్లు ఉంటేనే అక్కడే గతంలో ప్రభుత్వాలు చేసిన పనులు అవి అధ్యక్ష. ఈరోజు కేవలము గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు మార్చాలి, వాళ్ళకి గ్రామ పంచాయతీ ఇవ్వాలి, అలాగే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు ముందుకు వస్తారని చెప్పి ఈరోజు చదువులో ఫారెన్స్కి ఎవరు పంపేలేదు. మరి 20 లక్షల అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ప్లీజ్, నిన్ననే మిస్ అయినా మళ్ళీ ఈరోజు కూడా అవకాశం మిస్ అయిపోతా. 20 లక్షలు కూడా ఫారెన్కి పెంచడం జరిగింది. నిజంగా మా జీవితాలు మార్చారంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఒక్కసారి हमारी याड़ी भेनेर तरपेती मैं राम राम कर रही छू. हमार तांडाना ग्राम पंचायत कारण हमें रिजर्वेशन देने के मक्के और ले रही छू. जय तेलंगाना. राम राम ओ भाई ओ भी हो. అధ్యక్ష అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. రాజ్యాంగంలో ఉన్న నిబంధన ఇప్పుడు ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీల సర్పంచ్ యొక్క టర్మ్ అధ్యక్ష ఆగస్టు 1, 2018 దాకా ఉంది అధ్యక్ష. రాజ్యాంగంలో ఉన్న నిబంధన ప్రకారం ఈలోగా మనం కొత్త గ్రామ పంచాయతీలను విభజించడానికి మనం నోటిఫికేషన్ ఇవ్వడానికి వీలేదు అధ్యక్ష. కాకపోతే ప్రభుత్వం చిత్తశుద్ధితోటి నిజాయితీగా చెప్పిన మాట కట్టుబడి ఆ దిశగా ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. సమగ్ర సమాచారాన్ని తెప్పించేటువంటి కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. గౌరవ సభ్యులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వాస్తవం అధ్యక్ష తండాలకు రోడ్లు లేవు, ఇది ముమ్మాటికి నిజం అధ్యక్ష. దీనికి ఎవరు బాధపడాలా అంటే 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరి 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి పాలకులు పట్టించుకోని కారణంగా ఈ దుస్థితి వచ్చింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష నేను గతంలో కూడా ఈ సభలో సభ్యునిగా మంత్రిగా ఉన్నా. ఆనాడి వాస్తవాలు నాకు తెలుసు. ఒక రోడ్డు మంజూరు కావాలంటే సాధారణ వ్యక్తి కాదు అధ్యక్ష, ఒక శాసన సభ్యుడైనా మంత్రి అయినా 100 సార్లు తిరిగినా పలుమార్లు విజ్ఞప్తి చేసినా పైరవీ చేసినా రోడ్లు మంజూరయ్యేది కాదు అధ్యక్ష. కానీ ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు అడగకుండానే ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా అడగకుండానే పంచాయతీరాజ్ ద్వారా అట్లాగే R&B ద్వారా రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో ఎస్టీలకు సంబంధించినటువంటి తాండాలు కూడా ఉన్నవి అధ్యక్ష. ఈరోజు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తున్నటువంటి రోడ్లలో ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇవ్వబోతున్నటువంటి 500-600 కోట్ల రూపాయలు కూడా
తాండాలకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. అట్లాగే సరే పాము కాటు వ్యవహారం మాట్లాడడం జరిగింది. ఇవి గతంలో వచ్చినటువంటి మరి పరిస్థితిని పూర్తిగా ఈనాడు ఆ పరిస్థితి ఆ దుస్థితి పోగొట్టడం కొరకే అన్ని రంగాల్లో కూడా ముందడుగు వేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. మదన్ లాల్ గారు మాట్లాడుతూ అధ్యక్ష 500 జనాభా కంటే తక్కువ గ్రామాల పరిస్థితిని అడగడం జరిగింది అధ్యక్ష. 500 జనాభా కంటే తక్కువ కూడా పక్క తాండాలను కలిపి 2 నుంచి 3 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను కలిపి వాటిని కూడా తాండాలుగా గ్రామ పంచాయతీలుగా చేసేటువంటి దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నాం అధ్యక్ష. అట్లాగే రేఖ్యా నాయక్ గారు మాట్లాడుతూ మనిషిగా గుర్తించడం అని చెప్పని అధ్యక్ష, పేదరికం ఉన్నటువంటి తండావాసులకు ప్రధానమైనటువంటి కనీస సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించే దాంట్లో భాగంగానే కరెంట్ ఇవ్వడం, తాగునీరు ఇవ్వడం, భూమి లేని వాళ్ళకు భూమి కొనుగోలు చేసి ఇవ్వడం, అట్లాగే సాగునీటి సౌకర్యం కల్పించడం, విద్యార్థులకు చదువులకు అంటే గొప్ప వాళ్ళతో సమానంగా పేదవాళ్ళు బీదవాళ్ళు కూడా వాళ్ళు కూడా గొప్ప చదువులు చదవాలని చెప్పని పట్నం చదువుల్ని పల్లెకు తెచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. అన్ని విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వాల పాలనతో పోల్చినప్పుడు నక్కకు నాగలో కానుకుంత భేదం ఉంది అధ్యక్ష. ఆలోచన విధానంలో కానీ పని విధానంలో కానీ తప్పకుండా అధ్యక్ష వచ్చేటువంటి త్వరిత కాలంలోనే గిరిజన తాండాలకు సంబంధించి గిరిజనులకు సంబంధించి వాళ్ళ యొక్క జీవన విధానంలో వాళ్ళ యొక్క ఆర్థికంగా పరిపుష్టి కావడం కోసం అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పించే దాంట్లో ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అధ్యక్ష. తప్పకుండా మంచి జరుగుతుంది అధ్యక్ష. ది రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ పోస్ట్పోన్. వాయిదా ప్రతిపాదన శ్రీ కె జానారెడ్డి గారు మరియు ఇతరులు స్వయం సహాయక బృందాలకు వడ్డీ పైకం చెల్లింపు గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. శ్రీ జి కిషన్ రెడ్డి గారు వివిధ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ల చెల్లింపు గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. శ్రీ సన్ర వెంకట వీరయ్య గారు మరియు ఇతరులు జర్నలిస్టులు మరియు న్యాయవాదులు సంక్షేమ నిధి ఏర్పాటు గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. శ్రీ సున్నం రాజయ్య గారు కాంట్రాక్టు లెక్చరర్స్ క్రమబద్ధీకరణ గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. నౌ టీ బ్రేక్ ఫర్